ఈ వీడియోలో మన గ్రామానికి లేక మన వార్డు పరిధిలో ఉన్న అందరి ఓటర్ల జాబితాను ఏ విధంగా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం coandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇది ఏపీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో ఇక్కడ మనకి పీడిఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అని చెప్పేసి ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఈ పీడిఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ వద్ద మనం ఏ జిల్లాకు సంబంధించి మనం ఈ ఓటర్ జాబితాను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ జిల్లాను మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వద్ద మన యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ గెట్ పోలింగ్ స్టేషన్స్ మీద క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా ఈ అసెంబ్లీ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకి సంబంధించి ఇక్కడ మనకి తెలుగులో, ఇంగ్లీష్లో రెండింటిలో పీడిఎఫ్లో ఈ ఓటర్ల జాబితా అనేది ఇక్కడ మనకి రెడీగా ఉంటుంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే వీటిల్లో మన గ్రామం ఏంటి అనేది ఖచ్చితంగా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ ఫస్ట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంది కదా, దీనినే పార్ట్ నెంబర్ అని కూడా అంటారు. మన ఓటర్ కార్డు మీద పార్ట్ నెంబర్ అని చెప్పేసి ఒక నెంబర్ ఉంటుంది. ఆ పార్ట్ నెంబర్తో మనదే వీటిల్లో ఏ పోలింగ్ స్టేషన్ అనేది ఖచ్చితంగా ఐడెంటిఫై చేయొచ్చు. లేదంటే మనం ఆన్లైన్లో కూడా ఈ పోలింగ్ స్టేషన్ నెంబరు లేకపోతే ఈ పార్ట్ నెంబర్ని ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలాగంటే ఇదే coandhra.nic వెబ్సైట్లోనే సర్చ్ అవర్ నేమ్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ వస్తాయి. సర్చ్ బై డీటెయిల్స్, ఇంకోటి సర్చ్ బై ఎపిక్ నెంబర్. దీంట్లో సర్చ్ బై డీటెయిల్స్ ఇచ్చామంటే మనం నేము, ఏజ్ ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అలా కాకుండా సర్చ్ బై ఎపిక్ నెంబర్ ఇచ్చేస్తే డైరెక్ట్గా మన యొక్క ఓటర్ కార్డు నెంబరు అదేవిధంగా స్టేట్ని సెలెక్ట్ చేసుకొని ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేస్తే మన ఓటర్ కార్డు సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. కాబట్టి ఇక్కడ మీ యొక్క ఎపిక్ కార్డు నెంబర్ అంటే ఓటర్ కార్డు నెంబరు, స్టేటు, కోడ్ ఇచ్చేసేసి సర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేయగానే మన ఓటర్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అంటే మన పేరు కనిపిస్తుంది, ఫాదర్స్ నేమ్ కనిపిస్తుంది. వీటిలో ఇక్కడ యాక్షన్ కింద వ్యూ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే మన ఓటర్ కార్డు సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలు వచ్చేస్తాయి. ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్లో మనకి ఇక్కడ పార్ట్ నెంబర్ ఉంది కదా, ఈ పార్ట్ నెంబరే అనమాట ఇందాక మనకు కావాల్సిన ఆ పోలింగ్ స్టేషన్ నెంబరు. అంటే ఇక్కడ మనకి 8 అని ఉంది కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన ఈ మొత్తం ఓటర్ల జాబితాలో మన గ్రామానికి సంబంధించి ఆ ఓటర్ల జాబితా అనేది పోలింగ్ స్టేషన్ నెంబర్ 8కి సంబంధించింది అనమాట. ఈ విధంగా మన యొక్క ఓటర్ కార్డు నెంబర్ మీద పార్ట్ నెంబర్ ఉంటుంది. ఈ పార్ట్ నెంబర్తో మన యొక్క ఓటర్ల జాబితా ఏంటి అనేది వీటిల్లో అనేది ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం. ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ మనకి తెలుగులో కావాలంటే తెలుగు, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో. ఇక్కడ ఫైనల్ రోల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఈ క్యాప్చా కోడ్ని ఇచ్చేస్తాము. ఈ క్యాప్చా కోడ్ వచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ ఓటర్ల జాబితా అనేది మొత్తం మనకి పీడిఎఫ్లోకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇందాక మన యొక్క ఓటర్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో చూసాం కదా, దీంట్లో ఇక్కడ సీరియల్ నెంబర్ అని ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్ అనేది ఏంటంటే ఇక్కడ సీరియల్ నెంబర్ 369 అని ఉంది. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో 369వ సీరియల్ నెంబర్ అనేది మన పేరు ఉంటుంది అనమాట. ఈ విధంగా మన యొక్క ఓటర్ కార్డు మీద పార్ట్ నెంబర్ ఉంటుంది. ఈ పార్ట్ నెంబర్ అంటే మన యొక్క పోలింగ్ స్టేషన్ నెంబర్, సీరియల్ నెంబర్ అంటే ఈ ఓటర్ల జాబితాలో మనది ఎన్నో పేరు అనేది. ఈ విధంగా మనం పీడిఎఫ్లోకి ఈ విధంగా మన గ్రామంలో ఉన్న అందరి పేర్లని ఈ విధంగా మనం పీడిఎఫ్లోకి ఈ ఓటర్ల జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు.